మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బాన్సోడ ఎమ్మెల్యే గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించే విషయం ఏంటంటే, మీరు ఒక్కసారి అయ్యా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఒక్కసారి వర్ణి నుండి తగిలేపల్లి గ్రామానికి మీ యొక్క వాహనం లోపలనే గవర్నమెంట్ ప్రభుత్వం మీకు కేటాయించినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనంలోనే ఒక్కసారి తగిలేపల్లి నుంచి అందం వరకు వెళ్ళిరండి. అప్పుడు వెళ్ళొస్తే అప్పుడు మా బాధలేంది, మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాం, ఈ విధంగా ఎందుకు ధర్నాలు చేస్తున్నాం, వారు తగిలేపల్లి నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చినాం అనేది మీకు కొద్దిగా అర్థమవుతుంది. ఎందుకోసం అంటే మేము నరకం చూస్తున్నాం సార్, ఈ రోడ్డు వల్ల నరకం చూస్తున్నాం. వర్షం పడ్డప్పుడైతే ఇంటింత మొగాలు మంటి గుంతల లోపల బండ్లు అనేకమైనటువంటి బండ్లు పడిపోవడం, కాళ్ళు చేతులు విరిగిపోవడం, బండ్లు ఖరాబు కావడం, చివరికి యాక్సిడెంట్లై ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని మీ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చాం. ఎన్నిసార్లు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి మా గ్రామం తరఫున మేమే కాదు, గ్రామంలో ఉండే పెద్ద మనుషులం, అన్ని పార్టీల వాళ్ళం, పెద్ద మనుషులం అందరం కలిసి సార్ దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. ఈ రోడ్డు చాలా సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్లో ఉంది. చివరిగా కొద్దిగా కోటాయికెంపు వరకు ఈ రోడ్డు వేసి వదిలేసిరు, అంతే. మిగిలిన దగ్గర సుమారు 4-5 కిలోమీటర్ల వరకు ఉంది. కాబట్టి ఆ రోడ్డును ఖచ్చితంగా పూర్తి చేసి అందరి జరిగేటటువంటి యాక్సిడెంట్లు ఏవైతున్నాయో వాటిని కొంతవరకన్నా నిర్మూలిస్తారని దీని ద్వారా మన ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది.